ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో చర్చికి మానకండి. ఎందువల్లంటే ముందు ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనలో ఏదైనా తప్పుడు ఆలోచనలు పుట్టినా, మనం ఏమైనా తప్పు పని చేసినా మళ్ళీ వచ్చే వారం ఆ తప్పు రిపీట్ చేయకుండా అసలు డైరీ ఎందుకు రాస్తాం? మనం ఏ తప్పు చేసాం ఈ రోజంతా దాన్ని పరిశీలించుకుని మళ్ళీ రేపు అనే రోజున ఆ తప్పుని రిపీట్ చేయకుండా మనం డైరీ రాసుకుంటాం. అలాగే ముందు ఆదివారం నుంచి ఇప్పటి వరకు మనం ఏ పాపం చేసామో, ఏ తప్పు చేసామో, ఏ చెడు ఆలోచన మనలో పుట్టిందో దాని నుంచి మనం నెగ్గాలి అంటే మళ్ళీ వచ్చే వారానికి మన ఆ చెడ్డ ఆలోచన ఉండకూడదు అంటే మనం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. దేవుడు మనతో మాట్లాడతారు. నువ్వు ఇలా ఉన్నావు, నిన్ను నువ్వు సరి చేసుకో, నెక్స్ట్ నీ జీవితం ఎలా ఉంటుందని దేవుడు మాట్లాడతారు. ఆ మాటలకు మనం విధేయత చూపించాలి. దేవుని మాటలు మనం విన్నామంటే మనం బాగుపడిపోతాం. కాబట్టి సాతాను ఏదో రకంగా మనల్ని చర్చికి మానిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఆదివారం రోజున సాతాను ఆలోచనలు తినుము, తాగుము, సుఖించుము అని చెప్తే దేవుని ఆలోచనలో మందిరానికి వెళ్ళు, నీలో ఉన్న పాపాన్ని తీసివేయి, నీ కుటుంబంతో ఆనందంగా ఉండు. చర్చికి వెళ్ళండి. చర్చికి వెళ్తే ప్రశాంతంగా ఉంటారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.